ఇక్కడికి ఇచ్చేసిన విద్యార్థులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మనం ఇంత స్వేచ్ఛగా బతకడానికి, ఒకరిని ప్రశ్నించడానికి, ఎగరాలి మన భారత జెండా, ఎగరాలి మన స్వతంత్ర జెండా, ఎగరాలి మన స్వతంత్ర జెండా. మురళీ రావాలి. ఆలోచన చేస్తాను. మీకు నచ్చిన జాబ్ చేయాలి, మీకు నచ్చిన ఆలోచనతో వెళ్ళాలి. వీటన్నిటికీ ముఖ్యంగా మీరు అందరూ ఒక 10 నిమిషాలు ఇంట్లో తల్లిదండ్రుల పరిస్థితి, వాళ్ళు ఎంత కష్టపడి మనల్ని చదివించారు, ఈ ఆలోచన చేసిన ప్రతి విద్యార్థికి పడుకునే సమయంలో తల్లిని తండ్రిని ఒకసారి మనసులో తలుచుకుంటే వారి పడి కష్టంతో మీలో మార్పు వస్తే, మీలో కసి పెరుగుద్ది, మీరు కూడా ఉద్యోగం చేయాలని ఒక ఆలోచన చేస్తారు. ఎక్కడికో ఇక్కడే చాలామంది అంటే పిఠాపురాన్ని ఉద్యోగాలు కావాలంటారు, అది తప్పదు. బయటికి వెళ్తే బయట ప్రపంచం ఎలా ఉంది, బయట వెళ్ళడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఉంది. అన్నీ పిఠాపురాన్ని కావాలంటే అది జరిగే పని కాదు. అలాగే స్కూల్ డెవలప్మెంటు మరి మేము ఉన్నప్పుడు చాలా చేసాం.
అక్కడ క్లాస్ రూమ్స్ అన్నీ కట్టించాం, పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చాం, అలాగే మన డిగ్రీ కాలేజ్ పర్మిషన్ ఆ టైంలోనే ప్రపోజల్ పెట్టాం. తర్వాత మహిళది బాధమాదరాలు తెచ్చి మహిళలు అది తీసుకొచ్చాం, చాలా చేసాం. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా మీ అందరికీ పిఠాపురం రాజా గారు 500 ఎకరాలు ఆస్తి ఇచ్చారు పిల్లలు చదువుకోవడం. తెలుసా మీకు అది? గాంధీ గారు ఈ చెంప మీద పడితే ఆ చెంప చూపించి మరి అహింసా మార్గంలో చేయాలని ఆయన లాస్ట్కి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 200 కార్యక్రమాలు రావడం జరిగింది. ఇక్కడ ఆగస్టు 15 సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేశారు. ప్రిన్సిపల్ గారు, స్టాఫ్ అందరూ కలిసి, అదేవిధంగా విద్యార్థులు. ఇక్కడ ఇది వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్తో ఇక్కడ రూమ్స్ అన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది. కాలేజీకి బిల్డింగ్ కూడా మేమున్నప్పుడే శాంక్షన్లో ప్రపోజల్ పెట్టాము. అది కూడా త్వరలోనే పూర్తవుతుంది. ఒక నెలలో మన డిప్యూటీ సీఎం గారితో ఓపెన్ చేయించి అందులో షిఫ్ట్ అవుతుంది. ఇది 1911లో పిఠాపురం మహారాజు గారు డొనేట్ చేశారు చదువు గురించి. కానీ బిల్డింగ్ బాగా పురాతనం అయిపోయి టెక్నికల్గా కూడా ఎప్పుడు పడిపోతే తెలియదు, ల్యాండ్ నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి త్వరలోనే ఈ ప్లేస్లో మరి వీళ్ళకి వసతి సరిపడంగా కట్టే విధానం ఉంటుంది. ఇదే కాకుండా నా హయాంలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చాం. అలాగే ఆడవాళ్ళకి మరి సెపరేట్గా బాదమాధవరావులో కాలేజ్ తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎక్కువ దృష్టి పిల్లల ఎడ్యుకేషన్ మీద పెడుతుంది. కాబట్టి మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలో ఆ సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టి నేను ముగ్గురు కూడా కలిసి అభివృద్ధికి తోడ్పడతామని చెప్పి తెలియజేస్తాను.